హలో ఒంగోలియన్స్, ఈ రోజు దక్షిణం బజార్లోని శ్రీ విఘ్నేశ్వర బాలభక్త సమాజం కమిటీ సభ్యులు స్వయంగా ప్రతి సంవత్సరం ఒక్కొక్క మెటీరియల్స్ తీసుకొని ప్రతి సంవత్సరం మన గణపయ్యని ఇక్కడే తయారు చేసి ఇక్కడే ప్రతిష్ఠించి ఇక్కడే నిమజ్జనం చేస్తారు. అంతేకాదండి, స్వామివారికి వాడిన వస్తువులన్నింటినీ భక్తులకి స్వామివారి ప్రసాదంగా పంచిపెడతారు. ఈ పద్ధతి ద్వారా పర్యావరణ పరిరక్షణ కూడా జరుగుతుంది కదండి. మంచి ఆలోచన. ప్రజలకి అటు ప్రకృతికి ఎటువంటి హాని ఉండదండి. శ్రీ విఘ్నేశ్వర బాలభక్త సమాజం వారు గత 33 సంవత్సరాలుగా ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారండి. మరి వీళ్ళ ఐడియాకి వాట్ ఎన్ ఐడియా సార్జీ అని చెప్పకుండా ఉండలేం కదండి. సూపర్ అండి. శ్రీ విఘ్నేశ్వర బాలభక్త సమాజం వారు వీరు భక్తిలో మరో 1000 అడుగులు ముందుకేసి ఎంతో వినూత్నంగా ఆలోచించారండి. ఏంటి అనుకుంటున్నారు కదా, సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుల వారు నడయాడి శ్రీరాములు వారు స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించారండి. అందుకే ఆ పుణ్యక్షేత్రానికి రామేశ్వరం అని పేరు వచ్చింది. అంతటి పుణ్యక్షేత్రం నుంచి రామేశ్వరం నుండి 6116 శ్వేతవర్ణంలో ఉన్న శంఖాలను ఇక్కడికి తెప్పించి ఆ శంఖాలను మన గణనాథునిగా తయారు చేసి ఇక్కడ మనకి దర్శేలాగా ఇక్కడ ప్రతిష్ఠించారండి. శ్రీ విఘ్నేశ్వర బాలభక్త సమాజం వారు ఇలా మన ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా రికార్డు బద్దలు కొట్టేశారండి. మన ఒంగోలులోనే కాదండి, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎక్కడా లేని విధంగా మన గణపయ్యని తయారు చేసి ఇక్కడ ప్రతిష్ఠించారు. సాక్షాత్తు జగన్మాత పార్వతీదేవి తన ఒంటికి పెట్టుకున్న సున్నుపిండితో తయారు చేసిన గణపయ్య ఎంత పవిత్రమైన వారో మన రామేశ్వరం నుంచి శంఖాలతో కూడి అంతే పవిత్రత అంతే ప్రత్యేకతతో ఉంది కదండి. ఏమంటారు ఒంగోలియన్స్? మరెందుకు స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులవుదాం రండి. వాళ్ళు జరుగుతున్నట్లుందండి. ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరినీ చూస్తూ ఉంటే, కానీ ఇక్కడ చిన్నదే అనకూడదేమో, కళ్ళతో చూస్తున్నాను, చాలా పెద్ద తిరణాలే జరుగుతుంది సార్. మీరు త్వరగా వస్తే స్వామివారిని దర్శించుకోవడానికి, అలానే మిమ్మల్ని కూడా చూడడానికి మన ఒంగోలియన్స్ కూడా, అలానే రూరల్ వాళ్ళు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి భక్తులు, ఐరా ఛానల్ ప్రేక్షకులందరూ కూడా మీకోసం వెయిట్ చేస్తున్నారు సార్. హలో ఒంగోలియన్స్, ఈరోజు మనం దక్షిణం బజార్లోని శ్రీ విఘ్నేశ్వర బాలభక్త సమాజం కమిటీ సభ్యులందరూ ఇక్కడ ఉన్నారండి. స్వామివారిని ఈసారి ఎలాగా తయారు చేస్తూ ఉన్నారు ఏంటి, ఇక్కడ కమిటీ మెంబర్స్ అందరిని అడిగి మనం తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చేసాము. మరి ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి ఇంకా కొంత టైం పడుతుంది. అందుకో ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులను అడిగి స్వామివారి గురించి ఇంకా కొంత సమాచారాన్ని తెలుసుకుందాం. అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. రాము గారు, ఇప్పుడు చెప్పండి, ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ? అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. గత 33 సంవత్సరాల నుంచి దక్షిణం బజార్లో శ్రీ విఘ్నేశ్వర బాలభక్త సమాజం వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు నవరాత్రులు దిగ్విజయంగా జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక కొత్త రకంగా భక్తులందరినీ ఆకర్షించే విధంగా, పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏదో ఒక రకంగా మనం ఇక్కడ విగ్రహాన్ని స్థాపించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కొబ్బరికాయలతో కానీ, వేరుశనగకాయలతో కానీ, నవధాన్యాలతో కానీ, కూల్ డ్రింక్ సీసాలతో కానీ ఏదో ఒక ప్రత్యేకంగా స్వామివారిని ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా 35 అడుగుల ఎత్తులో సుమారు 6116 శంకులతోటి రామేశ్వరం నుంచి ప్రత్యేకంగా ఈ యొక్క శంకులు నిర్మించడం జరిగింది. మా ఈ యొక్క కార్యక్రమానికి పెద్దలు, పిల్లలు అందరూ కూడా సహాయ సహకారాలు అందించారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్థికంగా సహాయపరిచినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాము. మా ఈ కార్యక్రమం గణపతి నవరాత్రులు ముగించుకున్న తర్వాత శంకుని అందరికి ప్రసాదంగా ఇవ్వబడుతుంది. భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుచున్నాము. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా చెప్పారు. ఓకే, దక్షిణం బజార్లోనే ఇక్కడ విఘ్నేశ్వరుని స్థాపించారని చెప్పాను కదండి. ఆ కమిటీ మెంబర్స్లో ఇంకో సాయి రాజేష్ గారు మన ముందున్నారు. ఆ సార్ మాటల్లో విఘ్నేశ్వరుడి గురించి ఇంకొన్ని మాటలు విందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. అందరికీ ముందుగా మా విఘ్నేశ్వర బాలభక్త సమాజం తరపున వినాయక చవితి శుభాకాంక్షలు. పేరు పేరున అందరికీ ముందుగా ఫస్ట్ టైము రాముడు గారు రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించిన ప్లేస్ నుంచి శంకులు అనేది తీసుకొచ్చి 6116 శంకులతో ఫస్ట్ టైము ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మా సమాజం కమిటీ పెద్దోళ్ళ సహకారంతో మేము ఇది చేసినాము. మేము ఇలా ప్రతి ఒక్కసారి ఏదో ఒక కొత్త
ఐటెంతో వినాయకుడిని తయారు చేయడానికి మా విఘ్నేశ్వర బాలభక్త సమాజం కమిటీ వాళ్ళు మాకెప్పుడు మా వెనకుండి సపోర్టింగ్ ఫైనాన్షియల్గా కానీ అండ్ బ్యాక్ బోన్గా కానీ. మాది ఇప్పుడు థర్డ్ జనరేషను. ఫస్ట్ జనరేషన్ వచ్చేటప్పటికి అండ్ చాలామంది ఉన్నారు. ఇప్పుడు సెకండ్ జనరేషను రామన్న కమిటీ అనమాట. తర్వాత మా జనరేషను అండ్ ప్రతి ఒక్కటి కూడా ఇలా మా వెనకాలండి మా కమిటీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్రతి సంవత్సరం ఇలానే మాకు సపోర్ట్ చేస్తారని మీ ప్రజలు సపోర్టింగ్ ఓకేనా ఉంటుందని నమ్ముతున్నాము. ఓకే, అందరికీ ధన్యవాదాలు. ఓకే ఫ్రెండ్స్, ఎప్పటి నుండో మనం అందరం వెయిట్ చేస్తున్నాం కదా, టైం రానే వచ్చేసింది. మన డీజే సార్ వచ్చేసారు. ఇప్పుడు మనకి డీజే మోగుతుంది చూసి డీజే సార్ అలానే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వచ్చారు. అందుకే గట్టిగా డీజే మోగుతుంది. విఘ్నేశ్వర బాలభక్త సమాజం వారు అలానే ఇక్కడికి వచ్చేసినటువంటి భక్తులు, రూరల్ వాళ్ళు, ఛానల్ ప్రేక్షకులు అందరూ కూడా డీజే సార్ వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. ఛానల్ తరపు నుంచి ఎంతో అద్భుతంగా ఇక్కడ గణపతిని అయితే ప్రతిష్ఠించారండి. స్వామివారిని దర్శించుకొని మనం స్వామివారిని దర్శించుకున్నామంటే మనం చాలా అదృష్టవంతులం అండి. అలానే మన డీజే సార్ని కూడా చూసాము. మరి మీ అందరికీ ఇదంతా చూసినాక ఒక డౌట్ వస్తుంది కదండి, ఒక ట్విస్ట్ ఉందండి ఇందులో. ఏంటి అనుకుంటున్నారు కదా, మరి ఈ ఇయర్ ఇలాగ చేశారు కదా మన శ్రీ విఘ్నేశ్వర బాలభక్త సమాజం వారు. మరి నెక్స్ట్ ఇయర్ ఎలాంటి ట్విస్ట్ ఇస్తారో మరి అది మీకు డౌట్ రావాలి కదా, నాకైతే వచ్చేసింది. ఒంగోలే నెక్స్ట్ ఇయర్ ఎలాంటి ట్విస్ట్ ఇస్తారో మనం సంవత్సరం దాకా వెయిట్ చేయాల్సిందే, తప్పదండి. టెన్షన్ ఇలా ఉంది, మీకు కూడా 1 ఇయర్ ఈ టెన్షన్ తప్పదండి. ఎంతో పవిత్రమైన ఇలాంటి గణపతిని ఇక్కడ ప్రతిష్ఠించి విఘ్నేశ్వర బాలభక్త సమాజం వారందరికీ కూడా మన ఐరా ఛానల్ తరపు నుంచి, ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తుల తరపు నుంచి, అందరి తరపు నుంచి కూడా మీకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇయర్ మీరు ఇచ్చే ట్విస్ట్ కోసం మేమంతా వెయిట్ అండ్ సీ అంటారా? ఓకే సార్, మేము నెక్స్ట్ ఇయర్ దాకా వెయిట్ చేస్తాం. 6116 శ్వేతవర్ణంలో ఉన్న శంఖాలను కూడా ప్రసాదంగా పంచి పెడతారు. మరి భక్తులందరూ కూడా స్వామివారి ప్రసాదాన్ని ఎంతో అపురూపంగా, ఎంతో పవిత్రంగా చూసుకొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాలని కోరుకుంటున్నామండి. నవరాత్రుల్లో మళ్ళీ కలుసుకుందాం.
శ్రీ విఘ్నేశ్వర బాలభక్తి సమాజం కమిటీ సభ్యులు ఎవరు అని తెలుసుకోవాలని ఉంది కదా. వంశీకృష్ణ, అయ్యప్ప, రంగనాథ్, రమేష్, సాయి, మణికుమార్, శ్రీరాములు, సాయి కళ్యాణ్, రాజానంద్, పాండు, యశ్వంత్, శివ, తేజ, సుహాన్, రవికాంత్, ఆనంద్, సాయి, గౌతమ్, పవన్ కళ్యాణ్, సాయి కిరణ్, అభిషేక్, విష్ణువర్ధన్, ధనుష్, హనీష్. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా మన ఐరా ఛానల్లో హల్చల్ చేయాలనుకుంటున్నారు కదా, నాకు అర్థమైందండి. అందుకే మీరేం చేస్తారంటే వెంటనే 8885197666కి మీ వివరాలను వాట్సాప్ చేయండి.